బెట్టింగ్ వ్యసనం మగవారే కాదు ఆడవారు సైతం దీనికి బానిసలుగా మారుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగిన ఓ చోరీ కేసే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో ఓ మహిళ దొంగగా మారింది. 5 లక్షల మేర అప్పుల పాలై అవి తీర్చేందుకు చివరికి సొంత అన్న ఇంటికే కన్నం వేసింది. ఈ పథకంలో ఆమెకు సహకరించిన స్నేహితులు కటకటాల పాలయ్యారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో షిరిడి హిల్స్ లో శ్రీకాంత్ తన భార్య పిల్లలతో నివాసముంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు కర్మాన్ ఘాట్లోని భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నారు. శ్రీకాంత్ తన తండ్రి కొత్త కారు కొనడంతో ఈ నెల 5వ తేదీ రాత్రి పూజ చేయించేందుకు వెళ్లాడు. ఆ తర్వాత భార్య పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. మరనాడు వచ్చి చూసేసరికి తన ఇంట్లో చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో శ్రీకాంత్ ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, వెండి, కొంత నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా 2 నిందితులు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. చోరీ అనంతరం వారు నేరుగా శ్రీకాంత్ తండ్రి ఉంటున్న ప్రాంతానికే వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా చోరీకి అసలు సూత్రధారి శ్రీకాంత్ సోదరే అని తేలింది. 8 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న శ్రీకాంత్ సోదరి తల్లిదండ్రుల దగ్గరే నివసిస్తోంది. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినోలకు బానిసగా మారింది. 5 లక్షల రూపాయల వరకు అప్పుల పాలైంది. వాటిని తీర్చే మార్గం లేక సొంత అన్న ఇంట్లోనే చోరీకి పథకం వేసింది. శ్రీకాంత్ తల్లిదండ్రుల దగ్గరకు రావడంతో తమ స్నేహితుల ద్వారా వారి ఇంట్లో చోరీకి ప్లాన్ చేసింది. వదిన పర్సులోని ఇంటి తాళం చెవిని తీసి తన స్నేహితులైన కార్తీక్, అఖిల్ కు ఇచ్చింది. వారిద్దరూ దొంగతనం అనంతరం తిరిగి తాళం చెవిని ఇచ్చేందుకు కర్మాన్ ఘాట్లోని శ్రీకాంత్ సోదరిని కలిశారు. ఈ దృశ్యాలన్నీ అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులు చోరీ చేసిన బంగారంలో కొంత భాగాన్ని గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టారు. వచ్చిన డబ్బుతో శ్రీకాంత్ సోదరి అప్పులు తీర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.